వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని రేగడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ లక్ష్మణరావు ఆధ్వర్యనందు శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ తల్లిదండ్రుల సమావేశానికి మండల అభివృద్ధి అధికారిని శ్యామలా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరారు. మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి పనిచేయాలని కోరారు. ఎస్ఎంసీ మెంబర్ శివప్రసాద్ మాట్లాడుతూ రేగడి పాఠశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని పాఠశాల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయుని ఉమామహేశ్వరి తల్లులతో సామూహికంగా కోలాటం చేయించి వారిని ఉత్సాహపరిచారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా మహిళలకు రంగోలీ పోటీలు, పురుషులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ సభ్యులు సుమారు 250 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ అసినాయుడు మరియు గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిక్కోలు జిల్లాకు క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యం నందు క్రికెట్ మైదానం నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొంత భాగం క్రికెట్ మైదానం నిర్మాణానికి అంగీకరించిన డిగ్రీ కళాశాల వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల ఖిల్లాగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లాలో క్రీడలకు సరైన వస్తువులు లేకపోవడం బాధాకరమన్నారు. క్రీడలను ప్రోత్సహించాలని, క్రికెట్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారితో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి మైదానాన్ని పూర్తి చేయాలని చెప్పారు. గతంలో మైదానం లేకపోవడంతో విశాఖపట్నం వెళ్లి శిక్షణ పొందాల్సిన పరిస్థితి ఉండేది. క్రీడాకారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోడిరామ్మూర్తి స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ తో పాటు క్రికెట్ మైదానం, కళింగపట్నంలో క్రికెట్ మైదానం, ఇంటర్నేషనల్ స్టేడియం 8 ఎకరాల్లో నిర్మించనున్నామని, అలాగే పాత్రుని వలసలో కూడా మైదానాలను సిద్ధం చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా క్రీడలకు ప్రసిద్ధి అయినప్పటికి కూడా సరైన క్రీడలకి వసతులు లేకపోవడం చాలా ఇది తప్పిదం. అందుకోసం ఇక్కడ మళ్ళీ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. అందుకే కోడిరామ్మూర్తి స్టేడియం కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రికెట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారితో ఒప్పందం కుదుర్చుకొని దీన్ని క్రికెట్ గ్రౌండ్గా డెవలప్ చేసి దీన్ని ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. లేదంటే గతంలో ఇప్పుడు కూడా అందరూ వైజాగ్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గ్రౌండ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ క్రీడాకారులకు అందరికి కూడా ఎంతో సౌలభ్యం చేకూరుతుంది. దీంతో పాటుగా కళింగపట్నంలో కూడా ఒక గ్రౌండ్ ఉంది. అది కూడా త్వరలో ఈ క్రీడా సంఘం వారికి, క్రికెట్ సంఘం వారికి మేము అందజేయబోతున్నాం. ఏదైతే కోడిరామ్మూర్తి స్టేడియం ఉందో ఆ గ్రౌండ్లో అథ్లెటిక్స్ ట్రాకే కాకుండా, ఎర్తన్ ట్రాకే కాకుండా మిగతా ఏదైతే వాకబుల్ ట్రాక్సే కాకుండా క్రికెట్కి కూడా ఆ గ్రౌండ్ పూర్తిగా ఆడుకోవడానికి అందుబాటులోకి తేడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పాం. సో కోడిరామ్మూర్తి స్టేడియంలో కూడా ఏదైనా చిన్న రంజీ ట్రోఫీలు లాంటివి అలాంటివి ఉంటే అక్కడ కూడా క్రికెట్ ఆడుకునే విధంగా దాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని కూడా ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులందరికి కూడా, క్రికెట్ క్రీడాకారులందరికి కూడా తెలియజేస్తూ
ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవతోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 75 యార్డ్స్ మేర క్రికెట్ మైదానం నిర్మాణానికి ఎంఓయూ చేసుకున్నామని అన్నారు. జిల్లా క్రికెట్ సంఘంపై నమ్మకంతో ఎమ్మెల్యే అందించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులతో 3 నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఓ సుందరమైన సౌకర్యవంతమైన క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ వారి సిఈసి కమిటీ సమావేశంలో ఎంఓయూ చేయడంలో ఎమ్మెల్యే శంకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేఖ, సీనియర్ క్రీడాకారులు వండాన మురళీమోహన్, భద్రగిరి మురళీధర్, వివిఆర్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు భారీ ర్యాలీని నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఇచ్చాపురం ఎలవెలుపు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి దాసన్నపేట, హాస్పిటల్ రోడ్డు, ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, ఫకీర్పేట మీదుగా ఇచ్చాపురం బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇచ్చాపురం బస్టాండ్ లో మానవహారం నిర్వహించి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందువులపై, హిందూ దేవాలయాలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని అన్నారు. భారతదేశంలో హిందువులంతా ఐకమత్యంతో లేకపోతే మన దేశంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయని, హిందువులంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఒకప్పుడు భారతదేశంలోనే ఉండేవని, భారతీయ హిందువులంతా ఐకమత్యంగా లేకపోవటం వల్లే ఈ రోజు ఆ దేశాలు పరాయి దేశాలుగా మారాయని అన్నారు. హిందువులంతా ఒకటిగా ఉండకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితే రేపు మనకు వస్తుందని హెచ్చరించారు. ఏమిటంటే బంగ్లాదేశ్ లో ఉండి హిందువుల మీద తడుగుతున్న దాడులకు నిరసనగా చేస్తున్నాం. మనం ఐకమత్యంగా లేకపోతే మరికొన్ని సంవత్సరాల్లో మన దేశంలో కూడా మన మీద ఇటువంటి దాడులు జరుగుతాయి. అందుచేత జాగ్రత్తగా ఉండాలి ప్రతి హిందువునని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి రోజు వచ్చినప్పుడు ఇటువంటి దాడులు లాగుతాయి. లేదు అంటే మనం ఎవరికి వారమే ఉన్నామనుకోండి, కులవారిగా మారిపోయి విడిపోయామనుకోండి, మన హిందువులను కావనుకున్నప్పుడు మన మీద దాడులు జరుగుతాయి. ఐకమత్యం లేనప్పుడు హిందువులు అనేక మంది దేశాలు పోగొట్టుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్ ఇవన్నీ మనమే. ఇటు బంగ్లాదేశ్, అటు బర్మా అన్ని దేశాలు మనమే. అఖండ భారత్ అది. ముక్కలు ఎందుకైనా ఇదే అంటే మన హిందువులు ఐకమత్యం లేక మతపరంగా ముక్కలైపోయింది. ఇప్పుడు కూడా ముక్కలు చేయడానికి సిద్ధపడ్డారు. దానిలో భాగమే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది. హిందువులు ఏం చేస్తారో చూస్తామని చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి తిండి పెట్టి పోషించాం మనం. ఇప్పటికే మనం పోషిస్తున్నాం. 10 కోట్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, తిండి తింటున్నారు. అయినా మన వాళ్ళు ఎవరు కూడా దాని గురించి అబ్జెక్షన్ చేయలేదు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రతి దేవాలయాల్లో దగ్గర మహమ్మదీలే వ్యాపారాలు చేస్తున్నారు పెద్ద పెద్ద క్షేత్రాల్లో. అయినా మన హిందువులం దాన్ని వ్యతిరేకించడం లేదు. మన తిండి తిని మన కళ్ళు పడుస్తున్నారు. అది మాత్రం ప్రతి హిందువు గమనించాలి. దానికోసమే ఈ ర్యాలీ. హిందువుల ఐకమత్యం లేకపోతే దేశాన్ని పోగొట్టుకుంటాం. మనం పారిపోవడానికి మరొక దేశం లేదు. హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం, అదే భారతదేశం, అదే హిందూ దేశం. ఆవాడ ఆదర్శ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందించడంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లావేరు మండలం తామాడ ఆదర్శ పాఠశాలలో శనివారం పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ అధ్యక్షతన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండగ వాతావరణంలో నిర్వహించారు. ముందుగా సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ముఖ్య అతిథులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభ్యాసం గురించి చర్చించారు. అనంతరం తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లలు ఉన్నత స్థాయి చదువుల్లో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని, విద్య పట్ల వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మాజీ సర్పంచ్ గొర్రె శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది నేడు ఉన్నత స్థానాలు అధిరోహించారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అల్లంశెట్టి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో బాగా చదువుకుంటే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నవారు అవుతారని అన్నారు. నేటి సమాజంలో పిల్లలు సరైన పర్యవేక్షణ లేక పక్కదారి పడుతున్నారని, అటువంటి వారిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఇటువంటి సమావేశాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నేతలు, వైసీపీ నేతలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా జగదవిరాముడి కళ్యాణం జరిపించిన ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు దంపతులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జానకరాముల కళ్యాణం అత్యంత వైభవంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు దంపతులు నిర్వహించారు. జానకరాముడి అడుగుజాడల్లో నడుస్తూ నీతి నిజాయితీగా ప్రజల మనసులో 10 కాలాలు నిలిచేలా ధర్మపాలన సాగిస్తానని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పేర్కొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఏపీ ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికను ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు వారికి అందజేశారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.